ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టిలోకి తీసుకురావాలి. ఇది లోకల్ ఇష్యూ. నా మీద వాళ్ళు చూశారు కదా, అంబటి సోదరులపై క్రిమినల్ కేసు. ఇదే పేపరు. అంబటి సోదరులపై క్రిమినల్ కేసు, బెదిరించారని అంబటి సోదరులపై క్రిమినల్ కేసు పెట్టారు. మంచి ఉత్సాహంగా రాశారు. ఎవరు? ఈనాడు, ఆంధ్రజ్యోతి. మాజీ మంత్రి అంబటి సోదరులపై అట్రాసిటీస్ కేసు. చాలా ఉత్సాహంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు దొరికాడు రాంబాబు కేసులు పెట్టారా అని ఉత్సాహంగా రాశారు. ఆ TV5 బిఆర్ నాయుడు గారి ఛానల్లో బ్రేకింగ్ చేశారు. అంబటిపై కేసు, త్వరలో అరెస్టు. ఏదో వాళ్ళ ఉత్సాహం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు. నేను ఈ సందర్భంగా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా దీని మీద కూడా నేను స్పందించాలి. మాజీ మంత్రి అంబటి సోదరులపై కేసు, అట్రాసిటీస్ కేసు అని ఎవరో పిల్లి బాబురావు అంట. నాకు పెద్ద పరిచయం ఉందో లేదో నాకు గుర్తులేదు. ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చాడట. దాని మీద పోలీసు వారు కేసు కట్టకపోతే ఆయన కోర్టుకు వెళ్ళాట. కోర్టు వారు కట్టమన్నారట. పోలీసు వారు కట్టారు. అసలు నాకు తెలియగలుగుతా, అసలు కట్టకుండా ఎందుకున్నారు? పిల్లి బాబురావు ఇచ్చిన మరుక్షణమే కేసు రిజిస్టర్ చేయాల్సింది. ఎందుకు రిజిస్టర్ చేయలేదు? మన కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నేను మొన్న వెళ్ళినట్టుగా. ఎప్పుడైనా ఈ భారతదేశంలో చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక కంప్లైంట్, ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ని ఎవరైనా పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు, వెదర్ ఇట్ ఈస్ ఓరల్ ఆర్ రెడ్యూస్ ఇన్ టు రైటింగ్, ఇమీడియట్లీ దే హ్యావ్ టు రిజిస్టర్ ది కేస్. రిజిస్టర్ చేసిన తర్వాత విచారణ చేయి. దానిలో నిజాలుంటే అరెస్ట్ చేయి. అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటే, లేదంటే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్. ఇవాళ మా మీద కేసు పెట్టారు. సరే, ఎట్టకేలకు కేసు రిజిస్టర్ చేశారు. అండర్ సెక్షన్ 351(2) క్లాస్ 2 క్లాస్ 3 BNSS. ఇది క్రిమినల్ ఇంటిమిడేషన్. 2 సెక్షన్ 35 BNS జనరల్, అంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్తో చేసిందని. అట్లాగే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ 3 క్లాస్ 1 క్లాస్ R క్లాస్ 5 ఈమె చేశారు. మంచిదే, నాకేం అభ్యంతరం లేదు. చేశారు, రిజిస్టర్ చేశారు, పేపర్లో వచ్చింది. చాలా ఉత్సాహంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఉత్సాహంగా ప్రకటించారు. నేను ఈ సందర్భంగా మార్నింగే ఐ కాల్ టు CI, ఐ కాల్ టు DSP. అయ్యా, మీరు కేసు రిజిస్టర్ చేసుకున్నారు, మంచిదే, విచారణ జరపండి. దానిలో ఎప్పుడు ఏ క్షణంలో విచారణకు పిలిచినా ఈ అంబటి రాంబాబు వస్తాడు. లేదు, దానిలో నిజమని తేలితే అరెస్ట్ చేస్తారా? చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ రెడీ టు. ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. 2.5 సంవత్సరాలు మంత్రిగా, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన బాధ్యత గల పౌరుణ్ణి, చట్టం అంతో ఇంతో తెలిసినటువంటి వ్యక్తిని నా మీద కేసు రిజిస్టర్ చేస్తే నేను చెప్తున్నా, క్వాష్కి వెళ్ళను, యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళను. విచారణ జరిపి వాస్తవాలుంటే మీరు చట్ట ప్రకారం ఏ యాక్షన్ తీసుకున్నా దానికి సిద్ధపడి ఉన్నాను, పారిపోను. నేను పోలీస్ వారికి మనవి చేసేది ఏంటంటే, ఏదో లోకేష్ చెప్పాడేనో, లేకపోతే చంద్రబాబు చెప్పాడేనో అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి మా తలుపులు బాధకండి. లేదు, మొన్న ప్రేమ తీసుకెళ్ళారు కదా, అర్ధరాత్రి వచ్చి తలుపులు బాది పగలగొట్టి అట్లా తీసుకెళ్ళమాకండి. ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్. లేదంటే ఆ సుదర్శన్ రెడ్డి అనే అడ్వకేట్ని మొన్న నంద్యాలలోనో కడపలోనో కాలర బట్టలు తీసుకెళ్లారే, అట్లా తీసుకెళ్ళమాకండి. కాల్ చేయండి అయ్యా, వచ్చేస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. మీరు అరెస్ట్ చేయాల్సి లేకపోతే బయట నుంచి రాంబాబు గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, రమ్మనండి, వచ్చేస్తా. చట్టం ఉంటే, చట్టంలో ఏ ప్రకారం ఉంటే ఆ ప్రకారం వెళ్ళండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాంటిసిపేటరీ బెయిల్. క్వాష్ కూడా వెళ్ళను. ఎందుకంటే ఈ ధైర్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సంబంధం లేని కేసురా స్వామి, ఇది సంబంధం లేని కేసును ఏదో పెట్టేసి నన్ను భయపెట్టాలని అనుకుంటే భయపడేవాడినా.
అన్నీ కింద పైన మెరిసిపోయి ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మీరు భయపడితే భయపడి ఏం చేయను, పారిపోనా? కేసు పెట్టంగానే యాంటిసిపేటర్ బెయిల్ ఫైల్ చేసి ఎక్కడికో పారిపోనా? ఎక్కడ పారిపోను? ఐఎమ్ వెరీ పాపులర్ మ్యాన్ కదా, ఎక్కడ పారిపోను? నా గడ్డం చూసి ఎవడని గుర్తుపడతాడు. అయ్యో రాంబాబు కూడా పారిపోయారు అంటారు. ఎందుకు అప్పదు? మీరు పెడితే జైల్లో ఉంటా. అది నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోవడానికి లా అబైడింగ్ సిటిజన్గా, మాజీ మంత్రిగా, శాసనసభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్గా, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా సిద్ధంగా ఉన్నాను అని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎస్పీ గారికి, డీజీపీ గారికి, ఇంకా ఐజీ గారు, ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి అందరికీ చెప్తున్నా, ఐఎమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. రండి, విచారణకు పిలవండి. ఫోన్లో పిలిస్తే వస్తా, అరెస్ట్ చేస్తే వస్తా, లోపల పెడితే ఉంటా. అది గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా